సార్ నమస్తే అండి. అండి సార్ ఆంధ్రప్రదేశ్ కి మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకి అవసరం లేని పరిస్థితి, రాజధానిని చట్టబద్ధత చేయించుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అసలు ఈ పరిస్థితి? ఎందుకు రావడం ఏముంది, కొంతమంది రావడం వల్ల ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. లేకపోతే బాగానే సజావుగా జరిగిపోయేది. బాగా జరగాల్సింది కొంచెం బ్రేక్ పడింది. జనంలో ఒక్కసారి అని రావడం వల్ల కొత్త వ్యక్తి, దానివల్ల బ్రేక్ పడింది 5 సంవత్సరాలు. లేకపోతే కంటిన్యూగా అయిపోయి ఉండేది పాటికల్లా. అంటే ఇక్కడ ఇంకో పరిస్థితి ఏంటంటే కనుక అసలు అసెంబ్లీ నిర్మాణం జరిగే సమయంలో కూడా గత 5 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు అసలు అటెండ్ కాకపోవటం కానీ అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు చూసేది వాళ్ళకి జనాల్లో ఫేస్ చేసే ఉద్దేశం లేదు. వాళ్ళకి ఎంతకాడికి సంపాదించుకుందాం అనే రందితో వచ్చారు, ద్వేషాన్ని పెంచడానికి వచ్చారు, మత కళాలు సృష్టించడానికి వచ్చారు అంతే తప్ప వేరే వాళ్ళు పరిపాలన చేయడానికి రాలా. పరిపాలన తెలియదు వాళ్ళకి. తెలుసుంటే అందరు 11 మంది వచ్చి మాట్లాడాలి కదా దాంట్లో అసెంబ్లీలో. వాళ్ళ అభిప్రాయం ఏడో బయట కూర్చొని మాట్లాడితే ఉపయోగం ఎట్ట తెలుస్తుంది? చెప్పాల్సిన చోట చెప్పాలా. చెప్పని చోట కూర్చొని బయట కూర్చొని మాట్లాడి మేము మాట్లాడుతున్నాం మాకు సమాధానం చెప్పండి అంటే ఎట్లా ఎవరు చెప్తారు? ఎక్కడ కూర్చొని చెప్పాలో సమాధానం అక్కడ కూర్చొని మాట్లాడాలి వాళ్ళు. అది తెలియదు వాళ్ళకి. అంటే ఒకవైపు చూస్తే కనుక కొంతమంది మేము అనుకూలమే అని మాట్లాడుతున్నారు, కొంతమంది అసలుకి అనుకూలం కాదు, మాది ఇప్పటికీ మూడు రాజధానులు అంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందటమే మా అజెండా అంటూ మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? పెద్ద చూసేదేం లేదు. వాళ్ళ పార్టీ ఉద్దేశమే 3 రాజధానులు, విద్వేషాలు రెచ్చగొట్టడమే వాళ్ళ ఉద్దేశం అంతే తప్ప వాళ్ళు సజావుగా చేద్దాం, మంచి చేద్దాం, జనానికి మంచి చేద్దాం అనే ఆలోచన లేదు వాళ్ళకి. ఉన్నోళ్ళు అయితే వాళ్ళు జాతకం బాగానే చేసేవాళ్ళు. ఒక్కసారి అని అడిగాడండి, ఒక్కసారి వేశారు జనం, కానీ ఒక్కసారికే కనపడింది కాబట్టి రాలేడు అంటారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అయితే అంటున్నారండి, మేము అనుకూలమే కానీ శాసన మండలిలో తీర్మానం చేయకుండా ఇది ఎలా చెల్లిద్ది అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా. మరి అని అడ్డం పెడుతున్నారు ఇప్పుడు. అంతే, దాన్ని అడ్డం పెడుతున్నారు. అక్కడ ప్రొలాంగ్ చేసుకోవడానికి అడ్డం పెడుతున్నారు. అక్కడ అదే మండలికి వెళ్ళి ఉంటే మండలిలో ఇప్పుడు పెండింగ్ పెట్టి ఉండేవాళ్ళు. మళ్ళీ ఇది ఇట్నే ఉండేది. 5 సంవత్సరాలు కూడా పెండింగ్ ఉండేది. కాబట్టి దాన్ని ఓవర్టేక్ చేసి వెళ్ళారు. కాబట్టి రేపు ఇవాళ రాజ్యసభ మన పార్లమెంట్ లో పెడుతున్నారు. ఇవాళ పార్లమెంట్ లో పెడతారు, రేపు పొద్దున రాజ్యసభలో అవుద్ది, ఎల్లుండి రాష్ట్రపతికి వెళ్తుంది. ఆ మరుసటి రోజున వెంటనే గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో ఇక అనుమానమే లేదు. అంటే ఇక్కడ ఎందుకంటారు ఇప్పుడు 29 రాష్ట్రాల్లో ఎక్కడ అసలు ఒక రాష్ట్రానికి రాజధాని ఇది అని చెప్పి కేంద్రం ప్రకటించిన సందర్భం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే ఛత్తీస్గఢ్ విడిపోయినప్పుడు కూడా అక్కడ ప్రకటించిన పరిస్థితి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం గత 2014 నుంచి 19 వరకు ఏదైతే అమరావతి రాజధాని అని చెప్పి అప్పుడు వైసీపీ నాయకులు కూడా ఒప్పుకున్నారో తర్వాత మాట మార్చిన పరిస్థితి. మరి ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు? మరి దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు రావడం వల్ల ఇట్లాంటివి జరిగిందండి. లేకపోతే సజావుగా జరిగేది. జరగకపోవడం కారణం కొన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి. కొత్త రాజకీయ పార్టీలు రావడం వలన ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దాన్ని ఇప్పుడు అధిగమిస్తున్నాం. ఇప్పుడు మనం దాంట్లో ఇబ్బంది ఏం లేదు, అన్ని సజావుగా జరిగిపోద్ది. మండలికి వెళ్ళలేదనే ఇది మండలికి అవసరం లేదంటారు. అవసరం లేదు. మరి వెళ్ళుంటే పెండింగ్ పడేది. మరి వైసీపీ నాయకులు ఎందుకు బొత్స సత్యనారాయణ గారు కానీ వీళ్ళందరూ ఎందుకని మండలికి రాలేదు, ఆ తీర్మానం చెల్లదనే మాట మాట్లాడుతున్నారు? మరి వాళ్ళ ఉద్దేశం 11 మందికి అసెంబ్లీకి వెళ్ళమని చెప్పొచ్చుగా. వాళ్ళు ఎందుకు చెప్పలే? వాళ్ళు బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి 11 మంది అని బొత్స సత్యనారాయణ గారు వాళ్ళకి సలహా చెప్పొచ్చుగా, వాళ్ళ ప్రెసిడెంట్కి చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పట్లేదు? అది చెప్పకుండా ఇది చెబుతాడు ఎందుకు? ఆయన పెండింగ్ పెడదామని, పెండింగ్ పెట్టుకొని ఈ 5 సంవత్సరాలు కూడా అట్నే కాలం వెళ్ళబుచ్చుదామని, అంతకంటే ఏమీ లేదు. మరి గతంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే కదా, మేము అడ్డము కాదు నిలువు కాదు అని చెప్పి 2014 నుంచి 19 వరకు అసెంబ్లీలో చెప్పిన మాటే. మళ్ళీ తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదే మాట చెబుతున్నారు, మేము అడ్డము కాదు నిలువు కాదు అంటున్నారు. మరి ఇక్కడ ఈ ద్వంద్వ వైఖరి అసలు ఎలా చూడాలంటారు? వీళ్ళు వాళ్ళ పెండింగ్ పెట్టుకొని ప్రొలాంగ్ చేయడం ఉద్దేశమే వాళ్ళ ఉద్దేశం, అంతకంటే ఏమీ లేదు. వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయలేరు. అది సరే. ఇవన్నీ ఒకెత్తి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఇంకొక సంవత్సరంన్నరలో పాదయాత్ర మొదలు పెడతాను నేను, పాదయాత్రలో ప్రతిరోజు చంద్రబాబు నాయుడికి సినిమా చూపిస్తాను ఇక అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? సినిమా చూపిస్తానన్న దాంట్లోనే ఉంది అసలు ఆయన అర్థం. ఇంకా వేరే ఉద్దేశం ఇంకేం అవసరం. ఆయన పాదయాత్ర రావట్లా, ఆయన సినిమా చూపించడానికి వస్తున్నాడు అంతే. పాదయాత్ర సినిమా చూపించుకుంటాడు, వెళ్తాడు అంతే.
అది అందుకంటే కొత్తది. ఏంటంటే ఈ సినిమా చూపిస్తాను రప్ప రప్ప ఏంటి ఈ డైలాగ్స్ పరంపర ఏమంటే అసలు రాజకీయంలో ఉన్న మనిషికి అట్లాంటి భాష పనికిరాదండి. పనికిరాదని తెలియదు ఆయనకి. అట్లాంటి భాష అది మాట్లాడితే ఎట్లా ఉంటుంది అనేది తెలియకనే అట్లా మాట్లాడతారు. అందుకే వాళ్ళు వెనకబడ్డారు. లేదా 151 ఎందుకు ఇచ్చారండి జనం? ఒక్కసారి అడిగితే ఇచ్చారు. అవును. ఏమైంది మరి? 11కి ఎందుకు కూర్చున్నామని ఆలోచన చేయకపోతే, ఇంకా వాళ్ళ మార్పు రాకపోతే మనం ఏం చేస్తాం? చేసేది ఏమి లేదు. వాళ్ళు అట్నే అంటుంటారు, మనం ఇట్లా చేసుకుంటూ పోతుండాల్సిందే. 23 నుంచి 164కి వచ్చిన మీకు 11 నుంచి మేము 173కి రాలేమా అంటూ మరి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నాం. పేరుని అన్ని మాట్లాడుతున్న మాటలు మరి రమ్మనండి, తప్పేముంది? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేస్తే వస్తారు ఎవరైనా. ఆయనేంది నేనేంది ఎవరైనా వస్తారు. రమ్మనండి, వస్తే ఓకే, మనం కాదనేది ఏముంది? ఇప్పుడున్న 151 కాదు, వాళ్ళు 200 రేపొద్దున 263 వస్తుందంట. 263 వాళ్ళే మాకు గెలవమనండి, తప్పేముంది? మనం వద్దనలేదు కదా. ఇప్పుడు 151 వచ్చిన రోజు జనం వద్దన్నారా? జనం వేస్తేనే కదా ఆయన గెలిచింది 151. మరి అది ఎందుకు మర్చిపోయా, ఎందుకు పోయిందో తెలుసుకోవాలి. ఆయన తెలుసుకోలేకపోతున్నారంటారా? తెలుసుకోలేదు, ఇంతవరకు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. తెలియదు కూడా ఆయనకి. అదే సార్, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి అసలు ఓటమి కారణాలు తెలియకుండా ఉండేవి అంటారా? ఇప్పుడు అసలు ఆ వ్యక్తికి ఆ పదవికి అర్హుడు కాదు సార్. ఆయన ఏదో దొరికింది, అది దొరికింది కాబట్టి అది అనుభవించాడు అంతే. అంతేకాని లేకపోతే అది ముఖ్యమంత్రి పదం అంటే అసలు దాని అర్థం ఏంటో తెలియదు ఆయనకి. తెలిసిన వ్యక్తి అయితే అట్లా ప్రవర్తించేవాడు కాదు. ఇక్కడ ఇప్పుడు ఇంకా తీసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి, ఇప్పుడు ఏదైతే బడ్జెట్ సమావేశాలు పూర్తయినాయో వాటికి ఈ వైసీపీ నాయకులు ఎవరు రాలేదు. అదేమంటే మేము బయట ప్రశ్నలు అడుగుతాం, మీరు లోపల నుంచి సమాధానాలు చెప్పండి అనే మాట మాట్లాడుతున్నారు. ఇంకా విషయానికి వస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారు బయటే ఉండి పదే ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్పితే ఆ ప్రజా సమస్యల మీద పోరాటాలు అంటే అసెంబ్లీ వేదిక పోరాటం ఎందుకు చేయలేకపోతున్నారు అనుకోవాలంటారు. అసలు తెలియదు సార్. అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాలి, అసెంబ్లీలోకి వెళ్తేనే అది రికార్డెడ్ గా నోట్ అవుతుంది అనే విషయం ఆయనకి తెలియట్లా. తెలిసి అయితే 11 మంది తీసుకొని అక్కడికి వచ్చి మాట్లాడాలా. ప్రజా సమస్యల గురించి మాట్లాడి అక్కడ అడ్డు పెడితే అప్పుడు తెలిసేది. పార్లమెంట్కి వెళ్ళొద్దా, రాజ్యసభలో వెళ్తా, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళొద్దా, ఆగిపోద్దా అనేది అప్పుడు తెలిసిపోయేది. కానీ అక్కడికి రాకుండా, అక్కడ మాట్లాడకుండా నేను ఎక్కడో కూర్చొని మాట్లాడతానంటే ఎట్లాగా? కాదు. అది రాజధాని మీద ఇంత వ్యతిరేకత వాళ్ళకి ఎందుకు వచ్చిందంటారు? అదేమంటే గనక కొంతమంది మాట్లాడిన ఒక వర్గం కోసం మాత్రమే రాజధాని ఇది అనే మాట అయితే అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు దోపిడీ కోసమే రాజధాని అంటున్నారు కదా. మరి రాజధాని అంటే ఒక్క వర్గం అంటే ఎట్లుంటారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీ పార్టీలో ఒకే ఒకరు ఉన్నారా? లేరు కదా. మరి ఎందుకు అంటున్నాడు ఆ మాట? ఆయన కావాలని అంటామేగా. అది ఊరికే పోల్చి అట్లా మాట్లాడుతున్నాడు తప్ప అతను తెలియకే మాట్లాడుతున్నాడు అంతే. తెలియక అంటారు అంతే, తెలియదు ఆయన. పదవిలో ఉండి ఆ పదవిలో దానికి ఎట్లా ప్రవర్తించాలో కూడా తెలియని వ్యక్తి వెళ్ళి దాంట్లో ఆ సీట్లో కూర్చున్నాడు అంతే. అంటే చంద్రబాబు నాయుడు దోపిడీ కోసమే అంటున్నారు కదా. మరి దోపిడీ ఉంటాయి సార్, అవన్నీ. దోపిడీ ఉందా లేదా అనేది వేరే విషయం. పార్టీ నడపాలంటే కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ అట్లాంటివి జరిగిన కానీ ఈయన వదిలిపెట్టాడు. ఈయన ఏమన్నా మొత్తం చేసేసాడుగా, ఈయన చేసుకున్నాడుగా. మరి ఆ విధంగా ఉన్నప్పుడు పార్టీ నడవాలంటే కొన్ని జరగాల్సిందే, తప్పదు.